నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జాకీర్ హుస్సేన్. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ మద్యం కుంభకోణంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2020 అలానే 2021, 2022 ఈ 3 సంవత్సరాలే బడా కంపెనీలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో ఈ మధ్యలో వచ్చిన ముడుపులు తరలించడానికి ఈ కంపెనీలు పెట్టినట్టు కూడా గట్టిగా సిట్ అధికారులు ఇప్పుడు ప్రశ్నించడం జరుగుతోంది. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎస్ సార్, ఇప్పుడు సీట్ ప్రశ్నలు వేయటం జరిగింది. సో దానికోసమే ఈ కంపెనీలు పెట్టారా అంటే ఏమంటారు? సహజంగా ఏమిటంటే షెల్ కంపెనీలన్నీ కూడా బ్లాక్ మనీని వైట్ మనీ చేయటానికి ఏర్పాటైనటువంటి కంపెనీలుగానే భావించవచ్చు. దీని వెనక మనీ లాండరింగ్ ఉంటుంది. ఏంటంటే ఒక కంపెనీ అదేదో ప్రొటెక్ట్ చేస్తున్నది అని చెప్పి ఇతర దేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకున్నట్టు, తిరిగి వాళ్ళకి చెల్లించినట్టు ఆ సరుకులకు, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ ఎవరెవరికి అందాలా అన్నది పంపేయడము, అంతా కూడా కేవలం బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవటానికి ఉపయోగపడే విధంగా కంపెనీలు ఇవాళ తయారయ్యాయి. ఎస్ సార్. ఇప్పుడు పెద్ద లిక్కర్ స్కామ్ అనేది చిన్నది కాదు, చాలా పెద్దదే. అవును. తవ్వే కొద్దీ అది బయటకు వస్తూ వస్తుంది. ఇంకా తవ్వుతున్నారు, బయట పడాలి కూడా. ఎందుకంటే రాజకీయ రంగంలో దిగిన తర్వాత ప్రజాసేవ అని చెప్పి ఇలా ప్రజల సొమ్ముని దోపిడీ చేసే విధంగా రాజకీయ పార్టీలు వాళ్ళకు ఉంది. ఎవరి సొమ్ము అది చెప్పండి? ప్రజలు తాగితే తీసుకున్న సొమ్ము, అంటే వాళ్ళ కష్టార్జితం. ఎస్ సార్. దాన్ని మీరు బ్లాక్ మనీగా మార్చుకొని మళ్ళీ దాన్ని తిరిగి వైట్ మనీగా చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతూ ఉంటే చూస్తూ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎస్ సార్. అది ఎక్కడన్నా ఉండండి, ఏ దేశాల్లో అయినా సరే మనీ లాండరింగ్ జరిగినవంటి వాటి నిప్పు తేల్చాలి. ఏంటి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారు, వాళ్లకు ఈ కంపెనీలు పెట్టారు, ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. ఈ కంపెనీలన్నీ షెల్ కంపెనీలు పెట్టారని హైదరాబాద్ కేంద్రంగా ఆ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి ఆరోపణల మీద విచారణ జరుపుతున్నది సిట్. ఓకే. ఖచ్చితంగా ఇది మనీ లాండరింగ్ జరిగి ఉంటే బయటపడి తీరుతారు. ఉండొచ్చు. ఇప్పుడు నేను నా కంపెనీ పేరు మీద కాకుండా నా బంధువులు, చుట్టాలు, అంటే బినామీ కంపెనీలు అంటారు, బినామీ పేర్లతో ఎవరి పేర్లతో ఉన్న కంపెనీలు పెట్టి అక్కడికి డబ్బు వచ్చిన తర్వాత దాన్ని మార్చేసుకుంటే, అలా ఆధారాలు దొరికితే నేను తప్పించుకోవడానికి అవకాశం ఉండదు కదా, దొరికితే ఇస్తారు. అందువల్ల ఈ కేసులో సిట్టు లోతైన దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ఎన్నికల ముందు కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కంటైనర్లలో మనీ ట్రాన్స్ఫర్ అయిందని, ఇవన్నీ కూడా వచ్చాయి. అందువల్ల లిక్కర్ స్కాములో ఎవరిని వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. ఏం చెప్తారు సార్? స్పీడ్ పెంచాలి. ఇప్పుడు ఆలస్యం అయ్యే కొద్దీ ఎలా ఉంటది, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ పోతూ ఉంటారు. ఆలస్యం కాకూడదు. కేసు ఖచ్చితంగా త్వరితగతినే పూర్తి చేయాలి. ఇప్పుడు అన్నిటికీ మూలం ఏంటంటే ఆన్లైన్ సెల్యులర్ సిస్టమ్ పెట్టుకొని కూడా, అంటే గూగుల్ పే, ఫోన్ పేలు ఉన్నా కూడా 92% అంటే ఒక 7% తప్ప మొత్తము నగదు వ్యాపారాలు జరిగాయి లిక్కర్ని. ఎందుకు నగదు వ్యాపారాలు చేశారు మీరు? అవసరమా? దాని వెనక ఏంటి అంటే ఇవాళ కంపెనీలు ఏవైతే లిక్కర్ సప్లై చేసిన కంపెనీలు, వాళ్ళు రికార్డులో చూపిన దానికంటే ఎక్కువ మద్యం సరఫరా చేశారని, ఆ ఎక్కువ మద్యాన్ని నగదు రూపంలో అమ్ముకొని అది పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు, అంటే ఎన్నికల్లో ఉపయోగపడే విధంగా ప్లాన్ చేసుకున్నారనేది వాటి. మనకు అది నిజమని అనిపిస్తున్నది. ఎందుకు అంటే 92% నగదు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు నిజమని ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఎందుకు చేశారన్నా అని.
ఇప్పుడు ఆ రోజు ఒక షాప్ లో ₹1,00,000 బిజినెస్ జరిగితే ఎస్ సార్. జరిగిందని రికార్డులు చూపుతున్నారు కానీ 2,00,000 3,00,000 కూడా జరిగింది. అది రికార్డులు చూపడం. ఆ డబ్బంతా ఏమైపోయినట్టు? ఎస్ సార్. ఖచ్చితంగా ఇది దాన్ని అంటే ఆ డబ్బు నగదు రూపంలో వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వైట్ మనీ చేసుకోవాలి అంటే షెల్ కంపెనీలు. షెల్ కంపెనీలు ఏం చేస్తాయి? అక్కడి నుంచి ఏదో సింగపూరో, మలేషియా, దుబాయో లేకపోతే ఇతర కంట్రీస్ నుంచి ఆ వస్తువులు కొన్నట్టు వాళ్ళకి డబ్బులు పంపించినట్టు. ఎస్ సార్. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి సంబంధించినటువంటి పర్సెంటేజ్ తీసుకొని ఆ డబ్బు ఇతర కంపెనీలకు చెల్లిస్తారు. అంటే ఇండియాకు సంబంధించిన కంపెనీ. అవును. ఇక్కడికి వచ్చేస్తాయి మళ్ళీ. అదే వైట్ మనీ అవుతుంది. ఇక్కడికి వస్తే ఇక్కడేంటి? ఆ కంపెనీ ఏదో యాక్టివిటీ చేస్తున్నది, ఫలానాది ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు. ఏదో ఒకటి అసలు ఆ యొక్క కంపెనీ ఏమి ఉత్పత్తి చేస్తుంది, ఏమి ఎగుమతి చేస్తుంది అనే అంశాలు బయట పెడితే ఎస్ సార్. ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అలాంటివి ఉంటాయి. ఇంకా చిట్టు వాటిని బయట పెడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్. అయితే ఇప్పుడు సునీల్ రెడ్డి వరకు వెళ్ళిన ఈ కేసు నెక్స్ట్ బిగ్ బాస్ వరకు వెళ్తుందంటారా సార్? అంటే ఆధారం ఉండాలి. ఇప్పుడు బిగ్ బాస్ యొక్క ఆదేశాలు కానీ లేకపోతే అనుమతులు కానీ ఉండి తెలిసే జరిగింది అని మనం అనుకున్నప్పుడు కోర్టు చట్టాలు ఇవన్నీ ఎలా ఉంటాయి? ఆధారాలు కావాలంటాయి కదా. ఎస్ ఓవరాల్ సార్. గా చెప్పారంటే అది కోర్టులో నిలబడదు కేసు. హ్మ్. ఆధారాలు ఉంటాయి. ఆధారాలు అంటే ఏంటి? ఈ మనీ బిగ్ బాస్ కు సంబంధించినటువంటి కంపెనీలకు ట్రాన్స్ఫర్ అయి ఉంటే గనక అప్పుడు అది ఆధారంగా తీసుకుంటారు. దాని మీద కూడా మళ్ళీ విచారణ జరుపుతారు. చూడాలి ఎస్. మరి ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది చెప్పలేం. దర్యాప్తు లోతుగా వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఆ లింక్ ఉంది అని బయటపడితే చాలు కేసులో ముద్దాయిగా చేర్చొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, ఇవన్నీ జరుగుతాయి. ఎస్ సార్. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో ఎంతో మంది బయటకు వస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. సో దీని వెనక ఇంకా ఎంతమంది ఉండొచ్చు సార్? ఎస్ సార్. సో కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది హ్మ్. బెయిల్ వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ లోతుగా వెళ్ళే కొద్దీ అంటే ఈ అరెస్ట్ అయిన వాళ్ళు ఏం చెప్పారు, తర్వాత అన్నిటికీ మించి ఏంటంటే డబ్బు రికవరీ కావాలి కేసులో ఎప్పుడు కూడా. ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి కోర్టుకు ఆధారాలు ఏంటంటే డబ్బు రికవరీ కావాలి. ఆస్తులు సీజ్ చేయటం, హ్మ్. కంపెనీలు సీజ్ చేయటము, కంపెనీలకు సంబంధించి బ్యాంకులో అమౌంట్ ఉంటే దాన్ని సీజ్ చేయటము, ఎస్ సార్. ఇవన్నీ జరిగితే అప్పుడు అవి ఆధారాల కింద కోర్టు ట్రీట్ చేస్తుంది. తగిన శిక్ష విధించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎస్ సార్. సిట్ వేసిన ప్రశ్నలకి సునీల్ రెడ్డి గారు కూడా అంటే కామ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఒకటి, సునీల్ రెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఎస్. అవును. అతనికి రాజకీయంగా కానీ లేకపోతే వ్యాపారం సంబంధంగా కానీ ఏదైనా పనులు కావాలి అన్నప్పుడు అతను చేసి పెడుతూ ఉంటాడు. హ్మ్. ఆ వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు, అతన్ని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఏదైనా జరిగి ఉంటే అంటే అక్రమాలు, అతను నోరు విప్పితే అన్ని బయటపడవచ్చు. ఎందుకంటే హ్మ్. అతనికి తెలిసినట్టు ఇంకెవరికి మిగతా వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఒకరినో ఇద్దరు ముగ్గురు ఆంతరంగికులు పెట్టుకుంటారు. ఎస్ సార్. వాళ్ళ ద్వారా కొన్ని పనులు చేస్తారు. హ్మ్. ఆ ఆంతరంగికులు అయితే వాళ్ళు కూడా నోటి మాటగా చెప్తే కాదు, ఏదైనా ఆధారాలు దొరికే విధంగా చెప్పగలిగితే ఆ ఆధారాలు దొరికితే మాత్రము బిగ్ బాస్లు కాదు ఎవరైనా కేసులో ఇరుక్కుపోతారు. ఎస్ సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ.